టికెట్ క్యాన్సిల్ అవ్వడంతో జనసేనలో చేరారట మంత్రి రోజా. మొత్తానికి రోజాకైతే ఎమ్మెల్యే టికెట్ని మరి ఇవ్వలేదు అన్న సంగతి తెలిసిందే. సో జగన్మోహన్ రెడ్డిపై పూర్తి నమ్మకం ఉందని, ఖచ్చితంగా తనకిస్తారని, తెలుగుదేశం పార్టీ కావాలనే అబద్ధాలు చెప్తోందని చాలాసార్లు పాపం బీరాలు పోయింది. వెళ్ళి మొక్కుబడులు చెల్లించుకుంది. ఆ మాత్రానికి టికెట్లు వచ్చేస్తాయా? అసలు చేసిన అభివృద్ధి ఏమైనా కళ్ళకు కనిపించి ప్రజల్లో తమ నాయకురాలు రోజా అని చెప్పేటువంటి పరిస్థితులు వస్తే ఎవరైనా సరే టికెట్లు ఇస్తారు. కానీ ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు మన జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి సమయంలో ఆయన రిస్క్ తీసుకుని రోజాకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నగరి నియోజకవర్గంలో టీడీపీ తరపున, జనసేన తరపున స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్ తిరిగితే ఇక అసలు మామూలుగా ఉండదు. అయితే ఇప్పుడు రోజాకి ఈ విషయం తెలుసుకుని పాపం దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందనుకుంటా. అందుకే తనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఆమె చేరుతున్నట్టుగా అయితే సమాచారం. మరి నిజంగా పార్టీలో టికెట్ ఇవ్వకపోతే ఇంకేదైనా చేసుకుంటారు గానీ జనసేన పార్టీలోకి వెళ్తుందని ఈ విషయం మాత్రం నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌ని వ్యక్తిగతంగా హింసించడం, ఆయన కుటుంబాన్ని విమర్శించడమే టార్గెట్‌గా పెట్టుకునే రోజా జనసేన పార్టీలోకి వెళ్ళే ఛాన్సే లేదు. టీడీపీ పార్టీలోకి ససేమిరా. ఎందుకంటే తను వస్తాము, మాకే పదవి అవసరం లేదు అని వాళ్ళు చెప్పినా తీసుకోవడానికి మాత్రం ఇక్కడ ఎవరు ఇంట్రెస్ట్‌గా లేరు. ఎందుకంటే రోజా యొక్క అకుంఠితమైనటువంటి వాక్చాతుర్యం ఇప్పుడు అందరిని అంత హర్ట్ చేసింది కాబట్టి జనసేనే కాదు ఏ పార్టీ కూడా ఆమెని హక్కున చేర్చుకునే పరిస్థితి లేదు.